తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. నేను మీ యాంకర్ రేపక. నేను మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే అని అంటున్నారు రజనీకాంత్. కొంచెం ఘాటుగా అలాగే వ్యంగ్యంగా కూడా వెటకారాన్ని జోడించారనే చెప్పొచ్చు. అయితే చెన్నైలో తన 173వ సినిమాని రిలీజ్ చేస్తున్న క్రమంలో దీని యొక్క డైరెక్టర్ చూసుకుంటే అశ్విన్ గారు, అలాగే నిర్మిస్తున్నటువంటిది కమల్ హాసన్ సార్. అయితే ఈ సినిమాకి చూసుకుంటే ది డెడ్లీ డాక్టర్ అని చెప్పే టైటిల్ని అలాగే ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేశాడు. ఓ చిన్నపాటి ప్రీ రిలీజింగ్ ఈవెంట్ టైప్ అనుకోండి. సో ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు రజనీ సార్ మాట్లాడతారా అని చూశారు అని చెప్తున్నారు. అవును, రజనీ సార్ మాట్లాడటానికి చాలా వినసొంపుగా ఉంటుంది. సో వాటిలోంచి కొన్ని నేర్చుకోవచ్చు. ఎప్పుడెప్పుడు మన ఫేమస్ హీరో అని వెయిట్ చేస్తూ ఉన్నారు, అది సరైనదే. కానీ నేను మాట్లాడితేనే తప్పు, అసలు ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అనే క్రమంలో చూసుకుంటే సార్ మాట్లాడారు అనంటే దానికి ఇంకేదన్నా అర్థం చేస్తారు. ఒకవేళ నేను మాట్లాడేదంటే ఏమి నోరేమన్నా మూతపడిపోయిందా, ఎందుకు అలా సైలెంట్గా ఉన్నారు అంటూ ఒక వెట్టకారంగా ఒక ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు ఆ యొక్క ఈవెంట్లో కనిపిస్తూ ఉంది. అసలు ఏం జరిగింది అనేది చూసుకుంటే విజయ్ సీఎం అయిన దగ్గర నుంచి విజయ్ ఫ్యాన్స్ అంతా కూడా నన్ను ఎప్పుడెప్పుడు టార్గెట్ చేస్తారా అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు. అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇదే కోణంలో అన్నట్టు తెలుస్తుంది. అయితే నాకు సంబంధించినంత వరకు నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నేను మాట్లాడిందే లేదు. ఇక మీదట అలా మాట్లాడబోను కూడా, అది నా స్థాయి కూడా కాదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో చాలా వరకు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకటే అంటే మూవీస్లో యాక్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళ యొక్క తీరు మారిపోతుంది అనుకుంటూ ఉంటారు. అదే కోణంలో విజయ్ సార్ కూడా కోణం మార్చారేమో, లేదు అంటే ఆయన తీరే మార్చేసుకున్నారు. ఇక మీదట సినిమాలు చేయబోయేదే లేదు కాబట్టి అందుకనే ఈరోజు వీళ్ళందరూ కూడా అల్లము బెల్లము అనే విధంగా కొన్ని కోణాలు కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకనంటే విజయ్ సార్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏ ఒక్క యాక్టింగ్ చేసినా రాజకీయాల్లో ఉన్నా ఎలా ఉన్నా సరే ఆయనని ఆహ్వానిస్తారు. సో ఈరోజు అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే చాలా భారీ మెజారిటీ తోటి తమిళనాడు సీఎంగా నిలిచారు దళపతి విజయ్ గారు. సో ప్రతి ఒక్కదానికి కూడా ఒక హద్దు పద్దు అనేది ఉంటుంది. సో నేను ఏది మాట్లాడినా సరే తప్పే అనే విధంగా మాట్లాడుతుంటే దాన్ని నేను ఏ విధంగా తీసుకోవాలని నాకు అర్థం కావట్లేదు అనే కోణంలో కూడా ఆయన మాట్లాడిన తీరులో అర్థమవుతూ ఉంది. ఇంకోటి చూసుకుంటే జూన్ 22కి విజయ్ సార్ బర్త్డే. సో ఆ కోణంలో కూడా త్రిష గారు బర్త్ విషెస్ చేయలేదని, అలాగే ఆయన నన్ను ఫాలో చేశారని అది కూడా ఒక చర్చానీయంగా మారింది. ఇప్పుడు చూసుకుంటే మన రజనీకాంత్ సార్ కూడా విష్ చేయలేదు. అసలు ఏం జరుగుతుంది అంటే సీఎం అయ్యారు కాబట్టి ఇక మీదట ఆయనని ఎవరు కూడా అంటే కదిపించేదే లేదా, ఆయన బర్త్డే విషెస్ కానీ ఆయన ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఏదైనా సరే ఆయనతో మాట్లాడేదే లేదా. మీ యొక్క కో యాక్టర్ అంత మంచి స్థాయికి వెళ్ళారంటే ఖచ్చితంగా ఆయనకి బర్త్డే విషెస్ చేయాలి. సో స్టేటస్లు పెట్టాలి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి, ఫేస్బుక్లో పోస్ట్ చేయాలి, ట్విట్టర్లో ట్వీట్ చేయాలి. ఇవన్నీ కూడా ఏవి లేవు అనంటే మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అనే కోణంలో కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మీడియా వ్యక్తులు ఉంటారో స్నేహితులు వాళ్ళు కూడా ఆయనని క్వశ్చన్ అడిగినట్టు తెలుస్తుంది. ఎందుకు మరి విష్ చేయలేదు అనంటే నేను ఆయనకి పోస్టులు చేసి స్టేటస్లు పెట్టి విష్ చేయలేదేమో, కానీ డైరెక్ట్గానే కాల్ చేసి విజయ్కి నేను విష్ చేశాను. నా ఏజ్ కంటే చిన్న వ్యక్తి అయినా ఈ మంచి స్థాయిలో ఉన్నందుకు నేను ఖచ్చితంగా గర్వపడుతున్నాను. నాకు ఎలాంటి కూడా బ్యాక్వర్డ్స్ మాట్లాడే టైప్ అయితే నేను కాదు అనే ఒక అంటే అలా ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు ఆ ఈవెంట్లో కనిపిస్తూ ఉంది. ఇక మీదట దీనిపైన ఎలాంటి కామెంట్స్ కూడా మీరు రాయరు. అలాగే విజయ్ ఫ్యాన్స్ ఎవరు కూడా ఇక మీదట ఇలాంటి చిన్న చిన్న కామెంట్స్ అనేవి చేయకుండా ఉంటే మంచిది అనే విధంగా కొంచెం ఘాటుగా సమాధానం ఇచ్చినట్లే తెలుస్తుంది. సో మనం రాజకీయాల పరంగా అలాగే మూవీ టైప్ చూసుకుంటే సో రెండు కూడా ఒకటే బరిలో గనక నుంచోబెట్టినట్టయితే రెండు కలిసాయి అనంటే ఇలాంటి అంటే గొడవలే వస్తాయా అనే విధంగా, ఇలాంటి మనస్పర్ధలే వస్తాయా అనే విధంగా బహుశా నాకు అనిపిస్తూ ఉంది. సో ఇలాంటి క్రమంలోనే ఈ మూవీ యొక్క నేమ్ అలాగే ఫస్ట్ లుక్ని కూడా రిలీజ్ చేస్తున్న క్రమంలో ఈ చెన్నైలో ఈవెంట్
ఈవెంట్ అనేది జరిగింది. ఆ ఈవెంట్లో రజనీకాంత్ సార్ మాట్లాడాలి అని చెప్పేసి కూడా చాలామంది సో ఆయనను అడగటం, సో అందుకని ఆయన స్టేజ్ మీదకు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయన యొక్క సమాధానం, ఎందుకంటే తమిళనాడు చెన్నైలో చూసుకుంటే కోర్స్ విజయ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో సీఎం సార్ గురించి మాట్లాడతారేమో అని కూడా వెయిట్ చేసినట్టు ఉన్నారేమో, బట్ అది కొంచెం నిరుత్సాహపరిచింది. ఎందుకనంటే ఆయన బర్త్డే కూడా విష్ చేయలేదు, ఎందుకంటే మొన్ననే ఆయన బర్త్డే జరిగింది, నిన్న ఈవెంట్ జరిగింది. సో ఈరోజు ఈ వార్త బయటకు వచ్చింది. ఏదేమైనప్పటికీ రాజకీయాలు సినిమాలు రెండు కలిపితే ఖచ్చితంగా ఇలాంటి వివాదాలే వస్తాయా అనే విధంగా ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఏదేమైనప్పటికీ నేను మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే. మాట్లాడితేనేమో ఏది పడితే అది మాట్లాడుతున్నావు అని చెప్పి నేను మాట్లాడిన దానికి ఇంకొక అర్థాన్ని రాసి పెడర్థాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ మాట్లాడలేదంటే నోరు మూతపోయిందా అంటూ ఇలాంటి కామెంట్స్ చేసేవారు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ పర్సనల్ లైఫ్ని అలాగే ఈ రాజకీయాలు సినిమాస్ అన్నీ కూడా ఒకే బరిలో పెట్టి మాట్లాడకూడదు, చూడకూడదు అనే విధంగా గట్టిగానే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి ఈరోజు జరిగినటువంటి ఆ ఈవెంట్ మీరు విన్నారా? ఏదైతే మన రజనీకాంత్ సార్ మూవీ రిలీజ్ కాబోతుందో, ది డెడ్లీ డాక్టర్ అనే మూవీ త్వరలోనే రాబోతుంది. సో ఆ మూవీకి మీరందరూ కూడా సో ఎలాంటి హోప్స్ పెట్టుకున్నారు, ఎలాంటి లుక్స్ అది రాబోతుంది? ఎందుకంటే ఫస్ట్ లుక్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేసేసారు, టైటిల్ కూడా రిలీజ్ చేసినటువంటి మనం చూస్తూ ఉన్నాము కింద. సో ఏదైతే సార్ విష్ చేయలేదు అంటూ అలాగే మాట్లాడే తీరుపైన అన్నిటిపైన కామెంట్ చేస్తున్నారో మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకోటితో మళ్ళీ కలుస్తా, చూస్తూ ఉండండి అవర్ ఛానల్.